మన వీడియోస్ ఎక్కడ దాకా వెళ్తాయి అనేటటువంటిది మీకైతే ఈ వీడియో చూస్తే క్లారిటీగా అర్థమైంది అనమాట. హరిహరం వీరమల్లు ఈ సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ చేసేసాం. పవన్ కళ్యాణ్ గారితో షూటింగ్ అయిపోయింది. సినిమా షూటింగ్ కూడా ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక ఏ విధమైనటువంటి బ్యాలెన్స్ లేదు అని చెప్పి ఒక పోస్టర్ని అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. దాని మీద అయితే మనం రియాక్ట్ అయ్యాం. ఇగో ఈ విధమైనటువంటి వీడియో చేసుకుంటూ ఏంది కంప్లీట్ అయింది అంటున్నారు, అది అంటున్నారు, కనీసం సినిమాకి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి అప్డేట్ లేదు, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేటటువంటిది చెప్పట్లేదు అని చెప్పి నేనైతే ఆ వీడియోలో కొద్దిగా గట్టిగానే మూవీ టీం నేర్చుకున్నాను. అది కాక వేకప్ హరిహరం మూవీ టీం అని చెప్పి ట్రెండ్ అయితే చేయడం జరిగింది. దాన్ని చాలా మంది తీసుకెళ్ళి ట్విట్టర్లో అయితే పెట్టారు. నిజంగానే నిద్ర లేవండి, అప్డేట్ ఇవ్వండి అని చెప్పి నిన్న మొన్న సావదంగడంతో నిన్న అయితే అప్డేట్ అయితే చేశారనమాట. సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది అనేటటువంటిది చెప్పారు. ఒక యూనిక్ పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు. ఈ రెండింటి గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట రిలీజ్ డేటు మే 13 సినిమా అయితే రావాల్సి ఉంది. కానీ సినిమా అయితే కొద్దిగా ముందుకెళ్ళిపోయింది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఎన్నో రోజులు ముందుకెళ్ళలేదన్నమాట. చూసుకున్నట్లయితే మన ఈ సినిమా ఉంది, కింగ్డమ్ సినిమా ఉంది, దెబ్బకు 2 నెలలు ముందుకెళ్ళిపోయింది. అదేవిధంగా ఈ హరిహర వీరమల్లు ఏమన్నా 2-3 నెలలు ముందుకెళ్ళిద్దే అని చెప్పి నేనైతే భయపడ్డా. అలాంటిది ఏం లేదు. ఎగ్జాక్ట్లీ జూన్ 12న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పి వాళ్ళైతే అఫీషియల్గా తెలియజేశారు. ఇది చూసుకున్న తర్వాత అబ్బా సాయిరం అనిపించింది. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ కలికి అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇప్పుడు కాదు ఈ సినిమా స్టార్ట్ అయింది, మీ అందరికీ తెలుసు అనమాట. ఎప్పుడు నుండో ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం అనమాట. బ్రో కన్నా ముందు భీమ్లా నాయక్ టైంలో RRR మూవీ రిలీజ్గా కన్నా ముందు ఎప్పుడు నుండో హరిహర వీరమల్లు అనేటటువంటి సినిమా వస్తుంది. యూనిక్ సినిమా. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ సినిమా ఒక ఎత్తు. ఈ సినిమాలో తను చాలా డిఫరెంట్గా కనపడతాడు, పీరియాడిక్ టైప్ అయితే చూపిస్తారు అని చెప్పి అందరం కూడా ఇగ్గల్లి వెయిట్ చేస్తాం. అంతదాకా పవన్ కళ్యాణ్ గారిని గ్యాంగ్స్టర్లా చూసాం, మాన్స్టర్లా చూసాం, మీడియా ఆపరేటర్గా చూసాం, మంచి రౌడీలాగా చూసాం, మంచి ఇదిగా చూసాం అనమాట. ఇప్పటిదాకా మనం చూడనటువంటి గెటప్ ఏది ఉందంటే పీరియాడిక్ టైప్లో అనమాట. మనం ప్రభాస్ కనపడ్డాడు, కళ్యాణ్ రామ్ కనపడ్డాడు, ఎన్టీఆర్ కనపడ్డాడు, రామ్ చరణ్ కనపడ్డాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ విధమైనటువంటి సినిమాలు ట్రై చేయట్లేదు, ఎందుకు రీమేక్లో తీస్తున్నారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళని కూడా ట్రోల్ చేసేది, ప్రతి ఒక్కళ్ళని కూడా అడిగేది అనమాట. వాటన్నిటికీ సమాధానం ఇస్తూ చేస్తున్నటువంటి సినిమానే ఈ హరిహర వీరమల్లు సినిమా. అండ్ ఇందులో చూసుకున్నట్టయితే ఫస్ట్ క్రిష్ గారు సినిమా స్టార్ట్ చేశారు. ఆ తర్వాత క్రిష్ గారు డ్రాప్ అయ్యారు. మళ్ళీ వేరే డైరెక్టర్తో స్టార్ట్ చేశారు. మళ్ళీ క్రిష్ గారిని పిలిచారు. ఈ విధంగా రకరకమైనటువంటి ఇదైతే జరిగింది. ఎవరికి కూడా నమ్మకం లేదనమాట. ఈ సినిమా రిలీజ్ అవుతుందంటే రిలీజ్ అయితే ఏమో ఇంక ఎలా ఉంటుంది అనేటటువంటిది ఆ దేవుడికే తెలియాలి, ఆ పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి. అంత ఇంట్రెస్టింగ్ అయితే మాకు లేదు, ఎందుకంటే స్టోరీ కూడా అంత ఎఫెక్టివ్గా ఉంటుంది అని చెప్పి మేము అనుకోవట్లేదు అన్నారు. ఆ తర్వాత ఒక చిన్న టీజర్ని అయితే రిలీజ్ చేశారు అనమాట. ఆ టీజర్ అయితే కొద్దిగా ఇంట్రెస్ట్ అయితే గుర్చేసింది. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి సాంగ్స్ మాట వినాలి నరుడా మాట వినాలి, ఆ సాంగ్ అయితే ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ తర్వాత అసలు కొల్లగొట్టినాడురో ఈ సాంగ్ కూడా ఇంకా బాగా ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసింది. దీనివల్ల సినిమా మీద హైప్ 0 నుండి ఆల్మోస్ట్ ఇన్ఫినిటీ దాకా అయితే వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నటువంటి టైంలో మళ్ళీ సడన్గా ఆగిపోయింది అనమాట. ఏ విధమైనటువంటి అప్డేట్ రావట్లేదు, ఏ విధమైనటువంటి ట్రైలర్ రావట్లేదు, టీజర్ రావట్లేదు, గ్లిమ్స్ రావట్లేదు. 2 అంటే 2 సాంగ్స్ రిలీజ్ చేశారు. ఇంకెప్పుడు సినిమా వస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వెయిట్ చేస్తున్నారు. మే 13 సినిమా అన్నారు, ఇంకా అసలు అప్డేట్ ఇవ్వలేదు, దాన్ని కన్ఫర్మేషన్ చేయలేదు అని చెప్పి అనుకున్నటువంటి టైంలో ఈ 12న సినిమా రాబోతుందని చెప్పి తెలియజేసిన తర్వాత నాకైతే సూపర్గా అనిపించింది అనమాట. ఎందుకంటే ఇష్టమంది అంత గొప్ప సినిమాలు ఏమీ లేవు అనమాట. జూలైలో చూసుకున్నట్లయితే వేరే సినిమాలు ఉన్నాయి, కానీ జూన్లో చూసుకున్నట్లయితే సరైనటువంటి సినిమా లేదు. అదిగాక జూన్ 12 అనేటటువంటిది చాలా లక్కీ డేట్ అనమాట. బాహుబలి 1, 2 ఆ డేట్స్లోనే కదా రిలీజ్ అయింది. ఎలా విజయాలు సాధించాయి అనేటటువంటిది మనం చూడొచ్చు. బాహుబలి చూసుకున్నట్టయితే పీరియాడిక్ టైప్, బాహుబలి చూసుకున్నట్టయితే పార్ట్ 1. అదేవిధంగా ఈ హరిహర వీరమల్లు చూసుకున్నట్టయితే పీరియాడిక్ టైప్. ఇది పార్ట్ 1, దీనికి పార్ట్ 2 కూడా ఉంది. సో ఇగ్గల్లి వెయిట్ చేసేలా ఈ సినిమా ఉంటుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మొత్తం కూడా రాజులు రాజసాలు అన్నీ చూపిస్తున్నారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఆయన రిలీజ్ చేసినటువంటి ఈ పోస్టర్ను చూసుకున్నట్లయితే కత్తి పట్టిన ఒక కత్తిలాగా ఉన్నాడు అనమాట. ఆ కత్తి పట్టేటటువంటి విధానం నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా గన్నులు పట్టుకుంటూ AK-47 పట్టుకుంటూ, కానీ ఏ విధమైనటువంటి కత్తి పట్టుకోలేదు అని చెప్పి క్లారిటీగా చెప్పుకోవచ్చు. సో అలాంటి ఒక కత్తి పట్టుకున్నటువంటి కత్తిలాగా ఉన్నాడు. ఆ మీసం కట్ అయినా, ఆ ఫైట్ అయినా, వెనక చూడండి మసీద్ లాంటిది ఉందనమాట. సో ఇదంతా కూడా మన ఔరంగజేబు లాంటి వాళ్ళ మీద చేసేటటువంటి యుద్ధం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సో వెయిట్ చేసి చూడాలన్నమాట ఈ సినిమా ఎలా ఉంటుంది అనేటటువంటి దానికోసం నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా. ట్రైలర్ డేట్ అయితే ఇంకో 2-3 రోజుల్లో మనకైతే చెప్పేస్తారంట. ఈ మంత్లోనే ట్రైలర్ని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయంట. వెయిటింగ్ ఫ్రెండ్స్. మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత, మన పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత మనం చూడబోయేటటువంటి మొట్టమొదటి సినిమా సెలబ్రేషన్స్ ఏ రేంజ్లో ఉండాలంటే ఆ రేంజ్లో ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు నోటి మీద ఏలేసుకునేలా ఈ సినిమా సెలబ్రేషన్స్ ఉంటే, బుకింగ్స్ ఆ రేంజ్లో ఉంటే, డే 1 సినిమా చూడాలి అని అంటే ఒక అదృష్టం ఉండాలి అనేటటువంటి ఫీలింగ్ కూడా మళ్ళీ కలుగుతుంది అనమాట. ఇంకోటి అయితే క్లారిటీగా చెప్పదలుచుకుండా థియేటర్గా మళ్ళీ పూర్వ వైభవం అయితే వచ్చేస్తుంది అనమాట. అప్పుడెప్పుడు RRR అప్పుడు మనం ఒక వైభవం చూసాం, దేవరా అప్పుడు చూసాం, గేమ్ చేంజర్ అప్పుడు చూసాం, థియేటర్లో కలకల్లాడటం. మళ్ళీ థియేటర్లో కలకల్లాడబోతున్నాయి అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సినిమా బాగుంది అనేటటువంటి టాక్ వస్తే మట్టికి ఎక్కడికో వెళ్ళిపోతాయి అనేటటువంటిది 100% ఫ్యాక్ట్. ఇగ్గల్లి వెయిట్ చేస్తాం. దీని మీద మీ కామెంట్ ఏంటి, మీకు ఏ విధంగా అనిపించింది ఈ పోస్టర్, న్యూ రిలీజ్ డేట్ అనేటటువంటి కింద కామెంట్ చేసేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ మాత్రం